బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 800కి పైగా పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 250కి పైగా పాయింట్ల డౌన్ అయింది. నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగువన ఉంది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపించిందని అంచనా వేస్తున్నారు. ఇక ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే వరకు హర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ముడి ఆయిల్ ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 6% పెరిగింది. ఇక ప్రస్తుతం $120 దాటింది. 2022 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో పరిస్థితులతో బ్రెంట్ క్రూడ్ కు ధరకు రెక్కలొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకు ప్రభు గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జూమ్ కాల్ అడుగుతున్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. ప్రభు గారు, ఎలా చూడాలంటారు? మొత్తానికి మార్కెట్ పతనానికి మెయిన్ గా కారణం ఏమంటారు? క్రూడ్ మెయిన్. క్రూడ్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా అన్సర్టనిటీ ఇంకా పెరుగుద్ది. క్రూడ్ ఈ రకంగా పోతే కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. 150 దాకా రావచ్చు అంటే ఈ రకంగా కంటిన్యూ అయితే 150 రావచ్చు అనేది భయం ఉంది కాబట్టి మార్కెట్ లో. సో 850 పాయింట్స్ దగ్గర డౌన్ అయ్యి 983 పాయింట్స్, 76,500, అంటే దాదాపుగా నియరింగ్ బై 1000 పాయింట్స్ సెన్సెక్స్. 320 పాయింట్స్. సో ఇంకా ఉందా అంటే ఇవాళ కొంచెం డౌనే ఉంది. ప్లస్ బ్యాంక్స్ కూడా బాగుపడ్డాయి. ఎందుకంటే ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ అని ఒక రిపోర్ట్, ప్రొవిజన్స్ ప్రకారం ఒక రిపోర్ట్ ఉంది. దాని ప్రకారం ఫస్ట్ రిలీజ్ చేస్తారు. అది కొంచెం టైట్ చేస్తున్నారు. బ్యాంక్స్ కొంచెం టైట్ చేస్తారు నెగిటివ్ అన్నప్పుడు, అందుకని కొంచెం బ్యాంక్స్ కూడా బాగుపడ్డాయి. నిన్న కూడా హాఫ్ డే మార్కెట్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయ్యి ఆఫ్టర్నూన్ బ్యాంక్ నిఫ్టీ మైనస్కి వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ ఆ ఫ్రేమ్ వర్క్. ఇది రేపు ఫస్ట్ రిలీజ్ అవుద్ది. ఆ రిపోర్ట్ ని బట్టి దాని డైరెక్షన్, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బాగా అంటే ఇంత పెరుగుతోంది కాబట్టి ఇన్ఫ్లేషన్ భయం ఉంది. సో యుఎస్ లో కూడా ఫెడ్ మీటింగ్ నిన్న నైట్ జరిగింది. అది స్టేటస్ క్యూ పెట్టారు. దిస్ ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్. అంటే నెక్స్ట్ నుంచి ఇంకో కొత్త ఆయన వస్తారు, కెవిన్. సో మరి ఇప్పుడు మరి ట్రంప్ చెప్పినట్టు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారా ఏంటనేది చూడాలి. ఈయన వెళ్ళేటప్పుడు మటుకు ఈయన కొంచెం నెగిటివ్ గానే మాట్లాడారు. నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఉన్నట్టు మాట్లాడారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో దాని అనుగుణంగా ఈ 2026 లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేము అన్నట్టు చెప్పాడు ఆయన. సో నెక్స్ట్ ఏమవుతుందో మరి వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆయన ఏం చేస్తారని కొత్త ఆయన వచ్చినప్పుడు. వీక్ గ్లోబల్ క్యూస్ ఇవాళ చూస్తే ఫెడ్ సిగ్నల్ వల్ల ఒక రకం మొత్తం వీక్ గ్లోబల్ క్యూస్ అన్ని పడుతున్నాయి కాబట్టి మేజర్ యుఎస్ లో అయితే మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్ లో నిన్న 4 స్టాక్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా 2 స్టాక్స్ ఉన్నాయి. యాపిల్ అను ఎన్విడియా ఉంది. సో ఆ రిజల్ట్స్ కొంచెం ఆ డైరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ సెల్లింగ్ అండి. ఎక్కడ చూసినా కంట్రీ ఏ లెవెల్లో చూసినా మార్కెట్ పెరిగినా మార్కెట్ డౌన్ లో ఉన్నా కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. సో మెయిన్ వాలటాలిటీ ఇండెక్స్ కొంచెం స్పైక్ అయింది, 5% స్పైక్ అయింది. అంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అన్సర్టనిటీ ఉంది కాబట్టి, క్లారిటీ లేదు కాబట్టి క్రూడ్ ఇంకా పోవచ్చు, ఇంకా పెరగచ్చు, 150 దాకా రావచ్చు అనే భయం మార్కెట్ లో ఉంది కాబట్టి వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది అనుకోవచ్చు. ఒక రకంగా బ్రాడ్ బేస్ సెక్టర్ కూడా, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఫైనాన్షియల్స్ అండ్ ఆటోస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా కొంచెం పెరిగింది కాబట్టి బాగా, అంటే బ్రాడర్ మార్కెట్ బాగా కొట్టేశారు. సో తదనుగుణంగా ఈ రీసెంట్ టైంలో కొంచెం పెరిగినాయి. ఆ పెరిగినవి సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఏదేమైనా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. 23,500 వరకు రావచ్చు అంటే ఇప్పుడు 854 దాకా ఉంది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,500. అది కట్ అయితే 23,100 అంతవరకు చూడాలి. అది 23,500. మరి అదే విధంగా చూసుకుంటే యుఏఈ బయటకు వచ్చింది కదా, మరి ఆయిల్ రేట్లపై మన దేశంపై ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? యుఏఈ వచ్చింది, బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఓపెన్ చేయలేదు కదా. ఇంకా ఆయన ఏంటి, ఓ రకంగా చూస్తే ట్రంప్ ఈస్ బెనిఫిటింగ్ లైక్ ఎనీథింగ్ యుఎస్. ఎందుకు అంటే $60-70 లో ఉన్న WTI ఇవాళ ఎంత ఉంది? 104, 105 ఉంది. సో వాళ్ళు హయ్యర్ ప్లేస్, అంటే సిచ్యుయేషన్ ని ఒక క్రియేట్ చేసి, టెన్స్ ని క్రియేట్ చేసి మార్కెట్ లో. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ పెరుగుతుంది. క్రూడ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు హయ్యర్ రేట్ లో అమ్ముకుంటారు. వాళ్ళు ఓ రకంగా ఆయన బెనిఫిట్ అవుతున్నాడు. యుఎస్ అయితే చాలా బెనిఫిట్ అవుతుంది.
సో ఆయిల్ అమ్ముకోవటం వల్ల, ఎందుకంటే వెనిజులా కూడా అది కూడా ఆయన కూడా అప్డేట్ చేసి అక్కడ కూడా ఆయిల్ తీసుకున్నారు కదా, ఆయిల్ కూడా. సో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రావాలన్నట్టు. అంటే ఇరాన్ నెగిటివ్ గా మాట్లాడిపోయినా ఈయన కొంచెం నెగిటివ్ గా మాట్లాడి దాన్ని కదిలించి ఇష్యూని రైజ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్సర్టనిటీ ఇప్పట్లో ఓపెన్ కాదని చెప్పినప్పుడు క్రూడ్ మరి పెరిగింది. సో సాధారణంగా ఈ లోపల వాళ్ళ ఆయిల్ అన్ని అమ్మేసుకోవాలని ఉద్దేశం ఉన్నట్టుంది, అందుకనే క్రూడ్ పెంచుతున్నారేమో అనిపిస్తుంది. ఇట్స్ స్ట్రాటజిక్ ప్లే బై ట్రంప్ అనుకోవచ్చు ఒక రకంగా, వాళ్ళు బెనిఫిట్ అవడానికి. సో మరి ఎంతవరకు వెళ్తుంది, మన మన క్రూడ్ మన ఏషియన్ కంట్రీస్ అని ఆయిల్ మీద ఆధారపడ్డాయి కాబట్టి, సో మన ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడతా ఉన్నాయి. సో క్రూడ్ తగ్గితేనే మనకు బెనిఫిట్, ఎందుకంటే దాని ఎఫెక్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుతుంది, ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. సో తదనుగుణంగా అన్ని పెరుగుతాయి కాబట్టి భయం ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గవు. సో గారు అలాగే మనం రీసెంట్ గా చూస్తే అయితే కొంత రికవరీ కనిపించింది కదా, సో ఈ ఫాల్ అయితే బై చేయొచ్చా మనం? డెఫినెట్ గా, ఎందుకంటే స్టాక్ అంటే మార్కెట్ పరంగా స్టాక్ పరంగా కూడా చూడాలి. అంటే స్టాక్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, రీసెంట్ హై ఎక్కడ అంటే రీసెంట్ లో ఎక్కడ. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం బాగా పడున్నాయి, కొంచెం రైజ్ అయ్యి మళ్ళీ పడుతుంది. ఇది సదవకాశం కదా, మంచి అవకాశం, పడినప్పుడు మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడుద్ది. సో ఆయిల్ ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి అమ్మేసిన తర్వాత మేబీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆయనే తగ్గి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకొని డైరెక్ట్ గా మాట్లాడంటే మధ్యలో నాకు ఎవరు అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు, యుఎస్ కి డిప్లొమాట్స్ కి ఫోన్ చేయొచ్చు, ఇరాన్ నుంచి ఎవరైనా సరే మాట్లాడుకొని ఒక పక్కన అట్లా అంటూనే దాని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మేము అది అన్సర్టనిటీ బ్లాకేడ్ ని ఇంకా 1 month పెంచుతాం, 2 months పెంచామని, అంటే 2 నెలల ధోరణి అనుకోవచ్చు ఒక రకంగా ట్రంప్ది. ఓ రకంగా పైకి బయటికి ఏమో ఇలా చెప్తారు, వెనక నుంచి ఏమో ఇంకా దాని ఇష్యూని ఫ్లేర్ అప్ చేస్తారు. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్, అందుకే మనకి ఇబ్బంది పడతా ఉన్నాం. సో ఎంతవరకు వెళ్తుందో అది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, ఎంతవరకు తీసుకెళ్తారనేది. సో అయితే మరి ముఖ్యంగా అయితే ఏ సెక్టర్లు బెటర్ గా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అండి, ఏ వీక్ గా ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఏదైనా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ క్లారిఫై అయిపోయి ముందుకెళ్తున్నప్పుడు ఫస్ట్ పెరిగేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ పెరుగుతాయి. ఇప్పుడు రిపోర్ట్ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ చూసి దాని డైరెక్షన్ తెలుస్తుంది. తర్వాత మీకు లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు ఐటీ పెట్టుకోవచ్చు, ఏ ఉన్న కంపెనీస్ ఐటీ కంపెనీస్ అవి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ 5 years అబౌవ్ అనుకుంటాయి. తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ అంటే ఫార్మా సెక్టర్. సో అంటే ఫార్మా సెక్టర్ అబౌట్ టు బూస్ట్, పెరగటానికి రెడీగా ఉంది. సో అన్ని సెక్టర్లు పడినా ఫార్మా పెద్ద పడట్లేదు చూడండి, ఏ స్టాక్ కూడా పెద్ద పడట్లా, నామినల్ గా పడుతున్నాయి. ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి నామినల్ పడుతున్నాయి. ఫార్మా సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రైల్వే స్టాక్స్ లో లాంగ్ టర్మ్ అనుకుంటే చేయొచ్చు. డిఫెన్స్ స్టాక్స్ లో మనకి న్యూజిలాండ్ FTA అగ్రిమెంట్ కూడా అయింది, దాని అనుగుణంగా ఎన్నో కంపెనీలు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ FTA అగ్రిమెంట్ ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ఇండియా సైడ్ వస్తాయి కాబట్టి మనం యుద్ధాలు లేకుండా మన పని మనం చూసుకుంటున్నాం. ఏంటి FTA అగ్రిమెంట్స్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆ కంట్రీస్ తో చేసుకుంటున్నాం. లాంగ్ రన్ లో మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మంచి స్టాక్స్ పడ్డవి, మనం అనుకున్న టైం కాకుండా మార్కెట్ కి టైం వదిలేసి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రభు గారు. థ్యాంక్ యూ.